ఇవాళ ధర్నా చౌక్లో బీజేపీ మహిళా మోర్చా ధర్నా చేయబోతా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఇస్తానటువంటి హామీలు ఇప్పటివరకు కూడా అమలు చేయకపోగా దానిపైన ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కొంతమంది బీజేపీ మహిళా మోర్చా నేతలతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ధర్నా మోటివ్ ఏందనే. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ ఏదైతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, వివిధ రకాల మహిళలకు ఇస్తామన్న అంశాలు ఇప్పటికి కూడా అమలు కాలేదు కదా, ఏం చెప్తారు? మహిళలకి పథకాల పేరుతో ఓట్లు వేయించుకుని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత పూర్తిగా మహిళల వల్ల గెలిసాము అనే ఫీలింగ్ కూడా లేకుండా 6 పథకాల్లో ఒకటి అమలు చేశారు. అది కూడా ఫెయిల్ అయ్యి, ఎందుకంటే అంతకుముందు 50 బస్సులు తిరిగే 10 బస్సులు తిరుగుతున్నాయి. మహిళలు ఎక్కడం మానేశారు, ఉధృతంగా ఎక్కారు. ఒక 1 మంత్ ఆ ముచ్చట తర్వాత పోయింది. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్ అయ్యారు. ఏంటి మేమేమన్నా అంత తక్కువ కనిపిస్తున్నామా, జోకులు వేస్తున్నారు మా ఇంట్లో మగాళ్ళే, మేము ఎక్కమని చెప్పి. బస్సులు చూడండి, ఎన్ని బస్సు ఖాళీగా ఉంది, 10 మంది కన్నా ఉండట్లేదు. ఇప్పుడు మగాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, మహిళలు 10 మంది కన్నా ఉండట్లేదు. ఉచితంగా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయట్లేదు. అది పెద్దగా అవసరం లేనిది అమలు చేసి నిజంగా అవసరమైనవి అన్నీ కూడా పక్కన పెట్టారు. అవసరమైనవి ఏంటి? నవవధువుకి ఈ 8 నెలల్లో ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయి? అది తులం బంగారం ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇచ్చే ₹1,00,000 పాటు అది పక్కన పెట్టి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థినికి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి విద్యార్థినికి స్కూటర్ ఇస్తా అన్నాడు, స్కూటర్ లేదు. 5 లక్షల హామీ కార్డు ఇస్తా అన్నాడు, విద్యార్థి భరోసా కార్డు ఇస్తా అన్నాడు, అది లేదు. ఇంకా చెప్పాలంటే ₹2,000 పెన్షను 4,000 రూపాయలు చేస్తా అన్నాడు, అది లేదు. అలాగా పథకాల పేరు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇప్పుడు అసలు ఆయన పథకాలతో గెలిచాడా లేదా అనేది కూడా ఆయన మర్చిపోయినాడు. ఏం మహిళలైనా అంత లోకుగా దొరికారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అమలు చేసే వరకు వదలము. అమలు చేయకపోతే ఆయన గద్దె దిగాలి. అమలు చేయకపోతే గద్దె దిగే వరకు కూడా ఇది ప్రతి గ్రామాన్ని ఈ నిరసన అనేది అమలు చేసి వ్యక్తం చేసి అల్లరి చేస్తాము. గద్దె దిగే వరకు కూడా వదిలిపెట్టాము రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక్కడ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా మేడం, బడ్జెట్ లేదు, మాకు కొద్దిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ముందు తెలియాలి కదా, బడ్జెట్ గురించి ఆయనకి ముందు తెలియాలి కదా. బడ్జెట్ గురించి తెలియకే అంటే ఓట్లు వేయించుకునేటప్పుడు తెలియదా? ఓట్లు వేయించుకునేటప్పుడు తెలియదా? దాని గురించి ఇంకేమైనా చేయాలి బడ్జెట్ని డెవలప్ చేయడానికి. ఆర్టీసీ గుర్తు రాలేదా బడ్జెట్ విషయంలో? కనీసం సమాధానం చెప్పాలి. పలానా రోజు మీరు ఉండండి అమ్మా అని చెప్పి గెలిచిన మర్నాడే క్యూ కట్టిపిచ్చి చేశాడు. అప్లికేషన్స్ తీసుకున్నారు, పిచ్చోళ్ళలాగా లైన్లు. ప్రతి గృహిణికి 2,500 ఇస్తా అన్నాడు. కష్టపడే గృహిణికి, ఉద్యోగం చేసే గృహిణికి కూడా ఇస్తా అన్నాడు. ఏం అవసరం అది? తీరా అనౌన్స్ చేశాడు, అందరూ ఎదురు చూస్తారు, అది కూడా ఇవ్వలేదు. 100% పథకాలతోనే అధికారంలోకి వచ్చింది. అది పథకాలతోనే అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేస్తాడా, గద్దె దిగుతాడా? ఈ రెండే చెప్తున్నాం మేము. పథకాలు అమలు చేయాలి, లేదంటే గద్దె దిగాలి, అంతే. అది మాట్లాడతామండి. ఈ 6 పథకాలు కూడా అమలు చేయడానికి రేషన్ కార్డు కంపల్సరీ అని చెప్పారండి. ఆ రేషన్ కార్డు కోసం కూడా ఏమి చెప్పట్లేదండి, ఇంకా ఓపెన్ చేయట్లేదు. దానికి మేమేం చెప్పాలండి? ఇంక ధర్నాలు రోడ్డు మీద దిగాల్సి వస్తుంది ఆడపిల్లలు. అవునండి, తప్పకుండా అండి. వచ్చాం కదా, రోడ్డు మీదకి వచ్చాం కదా, ఇది రోడ్డే కదా, వచ్చాం కదా. అది ఏం ప్రజాపాలన కనిపిస్తున్నది కదా, ప్రజాపాలన ఏం చేశాడు? ఏమన్నా చేస్తే మేము అడగము. అది ఇస్తానని ఆశ పెట్టే మహిళలు ఓట్లు వేశారు, లేకపోతే ఎన్నికేస్తారు? మహిళలు ఓట్లు వేయబట్టే తను గెలిచాడు. గెలిచినప్పుడు మహిళల్ని చూడాలి. అది చంద్రబాబు నాయుడు ఇస్తలేడా? ఇంటికి పోయి 7,000 రూపాయలు ఇస్తున్నాడు, ఇప్పుడు ఇస్తున్నాడా? 2,500 ఇస్తా అన్నాడు, మళ్ళా ఏమి ఇస్తలేడు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఎవరికి రాలేదు. ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. వస్తుంది కాదు, కరెంటు కోత స్టార్ట్ అయిందండి. కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వలేదు, కరెంటు కోత స్టార్ట్ అయింది. అసలు లేదు, కరెంటు పోతుంది ఈ మధ్య. ఈ 8 నెలల్లో కరెంటు కోత బాగా ఉంది. ముందు పోకపోతుండే, ఇప్పుడు పోతుంది. ఇది వచ్చిన నుంచి పోతుంది కరెంటు. గంట 2 గంటలు పోతుంది, గడగడగా పోతుంది, గంట సేపు పోతుంది. ఫోన్ చేసే వాళ్ళకు గంట టైం పడుతుంది, ఒక 2 గంటల టైం పడుతుంది అని చెప్తారు ఆఫీసర్లు.
వాళ్ళు జిఎంసీ వాళ్ళు కరెంటు పోతుంది, మళ్ళీ నల్లలు వస్తలేవు, వాటర్ ఏం లేదు. అప్పుడు మంచిగా వస్తుండే, ఇప్పుడు వస్తలేదు, అట్లా ఉన్నది. 90% అబద్ధాలు ఆడి గెలిచారు. చెప్పండి. 99% అబద్ధాలు ఆడి గెలిచారు. అసలు ఇచ్చిన హామీలు మాత్రం నిర్వర్తించలేరు. మేము ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ నేను గెలిచాను, నా పదవి కాలం కూడా అయిపోయింది. ఇన్ని రోజులు ఒక రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు. అసలు వీళ్ళు కూడా 9 నెలలు అవుతుంది వాళ్ళకి, ఏది ఇస్తామన్న దాఖలు అయితే కనబడతలేదు. అన్నారు కదా, అదే కదా మేము అనేది, ఇప్పుడు అదే అంటున్నాం. కాకపోతే ఇవన్నీ హామీలు పెట్టకుండా చేసే పనులను కరెక్ట్ చేస్తే బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇవన్నీ అనవసరమైన హామీలు ఇవన్నీ. ఎందుకంటే లోపరుచుకోవడానికి, ఓటు వేయడం కోసమే ఇవన్నీ అబద్ధాలు ఆడి వాళ్ళు గెలుపు చూసుకున్నారు తప్ప ప్రజల బాగోగులు చూడలే. ప్రజల బాగోగుల కోసం వచ్చిందట. ఏది మరి ఏది ఎక్కడ కనబడుతుంది? ఎవడెక్కుతాడు? ఫ్రీ బస్ ఎవరెక్కుతున్నారు? అవసరమే సార్. నేను నిన్న 320 రూపాయలు పెట్టుకొని వచ్చిన, నేను నిన్న నైటు. ఎవరెక్కుతున్నారు? ఎవరు రోజు తిరిగేటోళ్ళకి అవసరం, మాకు అవసరం లేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టి అనవసరం. కరెంట్ అయితే 24 గంటలు కరెంటే ఉండలేదు. ఎవరెక్కరు? అనవసరమైన మీకు తెలుస్తుంది ఫ్రీ బస్సులు ఎంత ఉపయోగపడుతున్నాయో ఈ అమ్మ చెప్తుంది. లేడీస్ ని మహిళలే గొడవ వాడేలాగా చేస్తున్నాడు. మరి అది కరెక్ట్ కాదు. అది ఫ్రీ అని ఆయన ఒకటి ఇచ్చిండు, ఫ్రీ అని ఇచ్చిన తర్వాత లేడీసే గొడవ పడుకోండి అని వదిలేసిండు ఆయన. అది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేడు ఆయన. ఏం చేయాలను మరి ముందు కన్నా నేరాల ఘోరాలు పర్సంటేజ్ అంత ముందు కన్నా 6% పెరిగింది. మేము ఆపుతాము, కాంగ్రెస్ అంటేనే రౌడీయిజం అంటున్నారు మా మహిళలు, బీజేపీ మహిళలు. ఆ ప్రభుత్వం ఎప్పుడు అంతే, అందువల్ల లేకుండా చేసాము, మళ్ళీ వచ్చింది ఏదో కష్టపడి మభ్యపెట్టి. ఆ ప్రభుత్వం వచ్చింది అట్లా వచ్చింది. అది పడేసింది మొత్తం. వెనకకి వెళ్ళిపోయినాం మేము. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము అందరు కలిసి ఓటేసి మహిళలని మభ్యపెట్టిండ్రు. ఓటేసి గెలిపించినందుకు 20 ఏళ్ళు వెనక పడిపోయినట్టు అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ అన్నది వాళ్ళు కరెక్ట్ ఏంది చేసేది అన్నది వాళ్ళు కరెక్ట్ అది చేయలేరు. మొత్తం బ్యాక్ అయిపోయినాము. మొత్తము స్టడీస్ నుంచి వస్తారో ఎవరిని తీసుకోవాలన్న ఆలోచన తప్ప మహిళల కోసం ఈ అమలు ఇచ్చాం కదా అది అమలు చేద్దాం అనేసి లేదండి. ఎంతసేపు ఎవరిని పార్టీలోకి లాక్కోవాలన్న ఆలోచన కంటే కొంచెం పబ్లిక్ మీద పెట్టమనండి. అది వాళ్ళదే ఆలోచిస్తున్నారు. వాళ్ళది ఏందన్నది ఇండ్లకెళ్ళి అందులో పార్టీలు వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళ ఏమంటారు సెల్ఫ్నెస్ వాళ్ళది. రాజకీయం ఎట్లున్నదంటే చేసుకోవాలి అంతేగాని ఇంకా వేరే ప్రజలకు కానీ లేదా మహిళలకు కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే మేము దానికి ఎదుర్కొంటామనే సమస్యనే లేకుండా పోయింది ఈ గవర్నమెంట్కు. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మహిళలను పిల్లలను అందరినీ కూడా సోమరులుగా తయారు చేస్తుంది. సోమరులు తయారు చేయడానికి చూడొచ్చు క్లియర్ కట్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందు ఇస్తున్నటువంటి హామీలకి ఇప్పటి వరకు కూడా దిక్కుదిమాన లేకుండా ఇలా మహిళలను మోసం చేసింది ప్రభుత్వము. ఖచ్చితంగా వారికి ఇస్తామన్న హామీలు ఇలా ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. ఒక ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సులో కూడా గందరగోళం ఏర్పడిందని చెప్పి కూడా మహిళలు ఏదైతే బీజేపీ మహిళా మోర్చా ఇక్కడ ధర్నా చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయని దిశగా ఇదే ధర్నాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.